వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. అక్కినేని నాగేశ్వరరావు నేషనల్ అవార్డు అంటే ఏఎన్ఆర్ అవార్డు అని సింపుల్గా పిలుస్తారు. అది తను జీవించి ఉన్న కాలంలోనే 2006 జనవరిలో ఆ అవార్డుని స్వయంగా అక్కినేని నాగేశ్వరరావు గారే ప్రారంభించారు. సో ప్రభుత్వాలు అప్పటికే ఎన్టీఆర్ అవార్డుని ఇస్తూ వస్తున్నాయి. అంటే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు అప్పుడు ప్రభుత్వం ఎన్టీఆర్ అవార్డును కూడా నంది అవార్డుతో పాటు ఇస్తూ వచ్చింది, దాని ఒక జాతీయ అవార్డుగా. సో అలాంటిదే అంటే ప్రభుత్వాలు తన పేరిట ఇస్తాయో లేదో తనకు తెలియదు, కానీ నా పేరిట అంటే నేను ఉన్నంతకాలం ఆ అవార్డు అనేది ఉండాలి, నా తర్వాత కూడా నేను జీవించి ఉండాలంటే ఈ అవార్డు నన్ను చిరంజీవిగా ఉండేటట్టు చేస్తుంది అందరిలో కూడా అనే ఉద్దేశంతో ఇవే ఆయన స్వయంగా అప్పుడు ఆ రోజు చెప్పిన మాటలు కూడా ఇనాగ్రేట్ చేసేటప్పుడు అవార్డుని ₹1 కోటి కార్పస్ ఫండ్ ఏర్పాటు చేసి, అలాగే అవార్డు కింద ₹5,00,000 నగదు కూడా పురస్కారంతో పాటు సర్టిఫికెట్తో పాటు ట్రోఫీతో పాటు సో 5 లక్షల నగదు కూడా ఆయన అందజేస్తూ వచ్చారు. సో మనందరికీ తెలుసు 2014లో ఆయన క్యాన్సర్ తోటి పరమపదించారు. సో ఆ తర్వాత అంటే 2 ఏళ్ల పాటు తర్వాత అది ఇవ్వలేదు. ఆ తర్వాత 2017, 18, 19 సంవత్సరాలకి ఇచ్చారు. రాజమౌళి, శ్రీదేవి గారు అలాగే రేఖ గారికి ఇచ్చారు. శ్రీదేవి గారు చనిపోవడంతో ఆ 2019లో ఇచ్చినటువంటి ఒకే సంవత్సరం 2018, 19 కూడా ఇచ్చారు. శ్రీదేవి గారు చనిపోవడంతో ఆమె తరపున బోనీ కపూర్ గారు అవార్డు అందుకున్నారు. సో 19 తర్వాత 2020లో ఇస్తారనుకున్నప్పుడు కరోనా వచ్చి అప్పుడు ఇవ్వలేకపోతున్నాం, ఇది కరోనాది ఇది అయిపోతే మళ్ళీ ఇస్తామని చెప్పేసి అప్పుడు అక్కినేని నాగార్జున గారు చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు 2024 ఇంతవరకు 5 ఏళ్ల నుంచి కూడా అవార్డు మళ్ళీ పునరుద్ధరించలేదు. సో ఇది అంటే నాగేశ్వరరావు గారి చిరకాల వాంఛ చివరి కోరిక అని అనుకుంటే సో అది ఆగిపోయిందే అనే బాధ ఆయన అభిమానుల్లో వ్యక్తమవుతూ ఉంది. సోషల్ మీడియా ద్వారా కూడా ఏఎన్ఆర్ అవార్డు ఇవ్వట్లేదనే ఆవేదనను వ్యక్తం చేస్తూ వస్తున్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడటానికి సో శతాధిక చిత్రాల నిర్మాత రామ్ సత్యనారాయణ గారు ఉన్నారు. సో రామ్ సత్యనారాయణ గారు నమస్కారం. నమస్కారం అండి. ఏఎన్ఆర్ అవార్డు సో మనకు తెలుసు అక్కినేని నాగేశ్వరరావు గారి అభిమానులు చాలామంది ఉంటారు. సో ఏఎన్ఆర్ అవార్డు అనేది ఆగిపోయింది అంటే ఎన్టీఆర్ అవార్డు కూడా ఆగిపోయింది అనుకోండి, ఎందుకంటే నంది అవార్డులు ఇవ్వట్లేదు కాబట్టి ఆయన పేరిట ఏదైతే ప్రభుత్వం ఇస్తూ వస్తుందో అవి కూడా ఆగిపోయినాయి. ఇది అలా కాకుండా ఆయన కుటుంబం ఇవ్వాల్సినటువంటి ఒక అవార్డు కదా. సో 5 ఏళ్ల నుంచి ఏఎన్ఆర్ అవార్డు రావట్లేదు, కనీసం నంది అవార్డులన్నా లేకపోతే ఈ అవార్డు అయినా సరే మనం అందరం కూడా ఒకసారి చూడొచ్చు ఇండస్ట్రీ వ్యక్తుల్ని. నాగేశ్వరరావు గారి గురించి 4 మంచి మాటలు ఆ రోజు అందరూ చెప్పుకుంటారు. ఎవరైతే అవార్డు తీసుకుంటారో వాళ్ళు కూడా నాగేశ్వరరావు గారి గురించి మంచిగా మాట్లాడుకుంటారు అనేది ఎదురు చూస్తూ వచ్చిందంటే 5 ఏళ్ల నుంచి కూడా ఆయన అభిమానులకి సో నిరుత్సాహమే కలుగుతుంది. సో మీరు దీని మీద ఏమంటారు? మీకు అక్కినేని నాగేశ్వరరావు గారు అంటే అభిమానం ఉందో లేదో నాకు తెలియదు, కానీ 100% ఉందండి. ఇప్పుడు అండి మీరు చెప్పిన పాయింట్ కరెక్ట్ అండి. అసలు ఈ అవార్డులు ఎందుకు ఇవ్వాలి, ఎందుకు ఇస్తున్నారు అనే విషయానికి వస్తే మనకి ఆయన బతుకున్నప్పుడు దేశానికో ఇండస్ట్రీకో బోల్డెన్ సేవ చేసి ఉంటారండి. ఖచ్చితంగా. అంటే దేశవ్యాప్తంగా ఆయన ఒక్క తెలుగు కేరళ సో దీన్ని ఒక నేషనల్ అవార్డు కిందనే ఆయన ఇస్తూ వచ్చారు. సో అంటే ఎక్కువ కాలం సినిమా ఇండస్ట్రీకి సేవ చేసినటువంటి వాళ్ళు ఒక లెజెండరీ పర్సన్స్కి ఇవ్వాలి అనేది ఆయన ఉద్దేశం. అది అలాగే ఆయన ఇస్తూ వచ్చారు. మీరు చెప్పినట్టుగా అందగా కార్పస్ ఫండ్ కూడా దానికి ఏర్పాటు చేశారని చెప్పారు. దేవానంద్ గారితో మొదలుపెట్టారు ఇది. ఏమండి ఇప్పుడు ఎందుకు మానేశారు అని నేను ఆ ఫ్యామిలీని కామెంట్ చేయడం కంటే నేను మరో విషయం చెప్తాను మీకు. నేను దాసనారాయణరావు గారు మా గురువు గారు అండి. అంటే కోటనాకృష్ణ నా క్లోజ్ ఫ్రెండ్, క్లాస్మేట్ అండి. ఇప్పుడు ఇద్దరితో మీరు కలిసి పని చేయలేదు. నేను పని చేయండి, క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉండేది తప్ప నేను దాసనారాయణరావుతో సినిమాలు తీయలేదు, కోటనాకృష్ణ సినిమాలు తీయలేదు. దాసనారాయణరావు ఇంట్లో 100 సార్లు 200 సార్లు నేను భోజనం చేసుకుంటాను. ఆయన పక్కన కూర్చోబెట్టి నా భుజం మీద చేసి మా ఓపెనింగ్ అనుబంధం అయితే ఉంది. అయ్యో బాగా అనుబంధం ఉందండి. నా మొట్టమొదటి సినిమా దాసనారాయణరావు క్లాప్ కొట్టారు, ఆ కోటనాకృష్ణ స్విచ్ ఆన్ చేశారు. ఊహ అనే సినిమా 1996లో. అప్పటి నుంచి మాకు అంటే అనుబంధం ఉంది చిన్నప్పటి నుంచి. మా అందరికీ పాల్గొలేదు కాబట్టి. అంటే ఈ సోదం ఎందుకు చెప్తున్నానంటే ఒక వ్యక్తి ఎందుకు మనిషిని గురించి ఎందుకు ఆలోచిస్తారని విషయం చెప్తున్నాను. దాసనారాయణరావు గారు కోటీశ్వరులు మీకు తెలుసు, ఆయనకి 2 కొడుకులు ఉన్నారు, కూతురు ఉన్నారు, బోళ్ళంత ఆస్తిపరులు కదండి. ఆయన ఎప్పుడు అవార్డ్స్ ఫంక్షన్ చేద్దామని డబ్బు దాచుకుంటూ కానీ లేకపోతే అలాంటివి చేయలే. కానీ నేను నా పాకెట్ మనీతో నా జేబుల డబ్బుతో నేను
దాసనారాయణతో అనుబంధం ఉన్న వ్యక్తులు తమ్మిరెడ్డి భరద్వాజ్ గారు, సి కళ్యాణ్ లాంటి వాళ్ళందరినీ ఒక కమిటీకి వేసుకుని, అంటే ఎగ్జాంపుల్ మన పిఆర్ జర్నలిస్ట్ ప్రభు గారు, అలాగే రాజేంద్ర కుమార్ గారు, గురుగారితో ఎవరైతే అనుబంధం ఉందో వాళ్ళందరినీ ఒక కమిటీకి వేసి నేనే దాసరి ఫిల్మ్ అవార్డ్స్ని ఏర్పాటు చేసి ఇవాళ 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం చెప్తున్నామండి. మా జేబులో పెట్టి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు సొంతంగా నా ఒక్కనే చేశానండి. నేను చేస్తున్నప్పుడు నా ఫ్రెండ్ కొత్త వెంకటేశ్వరరావు ఆయన ఏమంటే నేను కూడా మీతో జాయిన్ అవుతాను, కలిసి చేద్దాం సార్ అంటే కమ్మని అన్నాం. తర్వాత ఇంకో రాజుగారు అన్న విపిజి రాజుగారిని ఒక ఆయన నేను కూడా కలిసి చేస్తాను సార్, మీతో పాటు ఉంటాను. వాళ్ళందరూ ఏదో గ్లామర్ కోసం ఏదో పని చేస్తున్నారు కాబట్టి శశాంక్ గారికి మనం కూడా పక్క నుంచి ఫోటోలు తీసుకొచ్చి దిగారు వాళ్ళందరూ. కానీ నేను ఏ స్వార్థం లేకుండా నేను గురుగారి మీద ప్రేమ కొద్దీ నేను ఫంక్షన్ చేశాను. అలాగే కోటరామకృష్ణ మరణించిన తర్వాత కోటరామకృష్ణ పేరు మీద కూడా అవార్డ్స్ చేయడం జరిగింది. అంటే మే 1 తారీఖు వస్తే దాసరి గారు అవార్డ్స్, జూలై 23 తారీఖు వస్తే కోటరామకృష్ణ అవార్డు. ఖచ్చితంగా ఈవేళ వరకు ప్రతి సంవత్సరం రెండు ఫంక్షన్లు చేస్తున్నామండి. దీన్ని నా జోలు డెబిట్ చేస్తున్నాం. దీని ఎయిమ్ ఏంటంటే బతుకున్నప్పుడు దాసనారాయణ గొప్పవాడు, కోటరామకృష్ణ గొప్పవాడు అని మనం ఫోటోలు దించుకుని గొప్ప కదండి. ఆయన మరణించినా కూడా ఈ తరానికి దాసనారాయణ చేసిన సేవలు ఏంటి, కోటరామకృష్ణ చేసిన సేవలు ఏంటి, అసలు వాళ్ళు ఎవరు అని జనంలో మర్చిపోకుండా ఉండడం కోసం చేసే కార్యక్రమం ఇదండి. అదే ఏమండి వాళ్ళు గుర్తు చేయడం కోసం, అది గుర్తు చేయడం కోసమే. ఇప్పుడు దాసనారాయణ లేరు కదా, నాకు పొద్దున్న చేసి ఎరా బాగా చేశారు ఫంక్షన్ అంటే నాకేం ఉపయోగం ఉందా? లేదు కదా. కోటరామకృష్ణ ఎరా నువ్వు బాగా చేసేవారు అంటే అంటే లేదు కదా. ఇద్దరు లేరు, జీవించలేరు. అయినా సరే ఏ స్వార్థం చేస్తున్నాం మనం, ఏ స్వార్థం లేదు. నాకు గురువు, నా ఫ్రెండ్ అని చెప్పడం నేను గర్వంగా ఫీల్ అవడం కోసం. దాసరి గురువు గారు నా గురువు, కోటరామకృష్ణ ఫ్రెండ్ అని చెప్పుకోవడం కోసమే ఫీల్ అవుతుంది, చేస్తున్నామండి. దీనివల్ల ఏంటంటే అవేర్నెస్, ఇంకోటి ఎవరికో చేయాలని మిగతా వాళ్ళకు కూడా అవేర్నెస్ రావాలని కోరికండి. ఫర్ ఎగ్జాంపుల్ మాదాల రవి గారు మా ఫంక్షన్కి ప్రతి ఫంక్షన్కి ఆయన గెస్ట్గా పిలుస్తాం. ఎందుకంటే మా అసోసియేషన్కి వైస్ ప్రెసిడెంట్ ఆయన, మా అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు అందుబాటులో ఉంటారు కాబట్టి వైస్ ప్రెసిడెంట్ గారిని మేము ఆధిపత్యం ఇస్తాం. అలా అన్ని అసోసియేషన్ని, అన్ని ఛాంబర్ని అందరినీ కలుపుకొని వాళ్ళందరినీ కమిటీకి వేసి చేస్తాం. ఇది నా ఒక్కడి ఇండివిజువల్ ఫంక్షన్ కాదు, డబ్బు నాదైనా ఇండస్ట్రీ తరఫున చేస్తున్నామండి. చేస్తున్నప్పుడు మాదాల రవి గారు అన్నారు, సార్ సత్యనారాయణ గారు కోటరామకృష్ణ గారు పోయే చాలా కాలం అయింది, అయినా మీకు ఆయన మీ స్వార్థం లేదు, ఏం పని లేదు, ఎందుకు చేస్తున్నారు అంటే కేవలం ఫ్రెండ్షిప్ కోసం చేస్తున్నారు కదా. చాలా మంచి ఇన్స్పిరేషన్ అండి ఈ విషయం. నేను కూడా మా ఫాదర్ని మర్చిపోకుండా ఉండడం కోసం మా ఫాదర్ పేరు మీద ఫంక్షన్ చేద్దామనుకున్నాను సార్, మీరు ఒకసారి మన కూర్చుని అంటే నాకు బాగా క్లోజ్ అయ్యండి. అంటే మీరు చేస్తున్న కార్యక్రమాలు చూసి ఆయన ఇన్స్పైర్ అయ్యారంటారా? ఓకే. మరి ఎంత గొప్ప అయిన వ్యక్తి అయినా మాదాల రవి గారు అంటే మనం ఎందుకు చేయకూడదు సార్ అన్నారు. నేను చెప్పాను, సార్ మీకు ఒక సపరేట్ బ్రాండ్ ఉంది కదండి, ఏమొద్దు ఫంక్షన్ నేను చేస్తా నా డబ్బుతో, మీరు రూపాయి డబ్బు పెట్టారు. నాన్నగారంటే ప్రజానాట్య మండలి బాగా పేరు తెచ్చుకున్నటువంటి ఇది కాబట్టి అవును, ఆ తాలూకు చాలా మంది ఉన్నారండి. అంటే ఆ రెడ్ ఆ భావజాలం ఉన్నారు. మీరు ఎవరికి కామ్రేడ్లు కదా, కామ్రేడ్స్ ఎవరికి అవార్డు ఇద్దాం, ఎలా ఇద్దాం, ఆ రెండే ప్లాన్ చేయండి. మిగతా అంతా నేను చూసుకుంటాను సార్. వాళ్ళని పిలిపించి గెస్టులకు వచ్చేలాగా చేసి లేకపోతే వాళ్ళని అవార్డు తీసుకుని వచ్చేలా చేసే బాధ్యత మాత్రం మీరు తీసుకోండి, మిగతా అంతా నేను చేస్తాను సార్, మీరు రూపాయి తీయొద్దన్నా. లేదు బలివరండి, మా నాన్నగారి గురించి నేను ఆలోచించాలి కదా అంటే మీరు ఆలోచించండి, ఫంక్షన్ చేయండి, నేను దాన్ని చూస్తా, నేను నాకు కూడా ఆనందంగా చేస్తాను సార్, ఇది డబ్బు కోసం కాదన్న. అలాగే అదే స్టేజ్ మీద కృష్ణరాజు గారు సత్యమణి శ్యామలాదేవి గారు చీఫ్ గెస్ట్కి వచ్చారు మా ఫంక్షన్కి. వచ్చి రామకృష్ణ గారు చాలా ఆనందం కలిగిందండి. ఇప్పుడు కోటరామకృష్ణ గారు నాకు కూడా బాగా క్లోజే, మా ఇండస్ట్రీ కూడా మా కృష్ణరాజు గారు కూడా క్లోజే. కానీ మీకు ఈ థాట్ వచ్చి వాళ్ళ ఫ్యామిలీని తీసుకొచ్చి వాళ్ళ ఫ్యామిలీకి వచ్చారు, 10 గారు ఆ పిల్లలందరూ వచ్చారండి, వాళ్ళు కూర్చోబెట్టి మీరు ఫంక్షన్ చేయడం అనేది నిజంగా ఏ స్వార్థం లేకుండా చేస్తున్నారు, చాలా సంతోషం అండి. మనం కృష్ణరాజు గారి ఫంక్షన్ కూడా చేద్దాం, మీరు మనం కలిసి చేద్దాం అన్నారు. అమ్మ మాకు పర్మిషన్ ఇవ్వండి, మేము చేస్తాం, మీరు వచ్చా కూర్చొని చాలు, మిగతా మాకేం అవ్వట్లేదు. అంటే ప్రభాస్ రావాలి, కష్టమంతా మేమే పెట్టుకుంటాం, ప్రభాస్ రావాలి ఇంకోటి మా కోరికలు లేవు. కృష్ణరాజు గారు లెజెండరీ యాక్టర్ కదండి, ఆయన పైగా మా భీమవరం అండి, మా భీమవరం ఎంపీ చేశారు, మాకు నర్సాపురం ఎంపీ చేశారు, మాకు ఫీలింగ్ ఉంటుందిగా మా వాళ్ళని, కాబట్టి చేద్దాం అమ్మా అని చెప్పాము. అంటే ఎందుకు ఇన్స్పిరేషన్ వచ్చింది వీళ్ళందరికీ, అదే వాళ్ళ కోర్టులో మీరు చెప్పినట్టు అదే మీరు కలిసి పని చేయకపోయినా, మీరు వాళ్ళ కుటుంబ సభ్యులు కాకపోయినా, సో మీరు ఒక అభిమానంతో ఆయన గురువుగా భావించుకొని అటు దాసరి ఫిల్మ్ అవార్డ్స్ ఇస్తున్నారు, మీ స్నేహితుడు క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి కోటరామకృష్ణ గారికి కూడా చేస్తూ వస్తున్నారు ఆయన అవార్డ్స్ కూడా. సో ఇది మిగతా వాళ్ళకు కూడా ఇది ఒక ఇన్స్పిరేషన్ లాగా అయింది. కాబట్టి నేను బతుకున్నంతకాలం, ఇండస్ట్రీలో ఉన్నంతకాలం ఖచ్చితంగా 2 ఫంక్షన్ చేస్తానండి. ఓకే. ఇప్పుడు మీరు అడిగిన పాయింట్లోకి వస్తా, అక్కినేని నాగేశ్వరరావు ఫంక్షన్ చెప్పారు కదా మీరు. అక్కినేని నాగేశ్వరరావు గారు ₹1 కార్పొరేషన్ ఫండ్ పెట్టారని మీరే చెప్పారు, ఆయన ఏర్పాటు చేశారు. టి సుబ్బరామరెడ్డి గారిని దానికి ఒక కన్వీనర్గా కూడా పెట్టారు. మనకు సంబంధించిన నేను పట్టించుకోలేదు. ఇప్పుడు ఇదే నాగార్జున గారు కోట్లాది రూపాయలు డబ్బు సంపాదించారు. ఎవరో ఒక ఇండస్ట్రీలో ఆయన మన నాగార్జున గారితో రెగ్యులర్గా సినిమాలు తీసే ప్రొడ్యూసర్లు ఉన్నారు కదా, అలాంటి వాళ్ళు ఎవరికైనా ఒక పని అప్ చెప్తే అది చేయడం బోల్డ్ మంది ఉన్నారు.
వాళ్ళు కాకపోతే చేయడం నేనున్నా. సుబ్బరామరెడ్డి గారికి తలుచుకుంటే ఏముంది, ఎవరినైనా తీసుకురాగలరు. ఆయన కళాబంధు, ఇలాంటి కార్యక్రమాలు బాగా చేసేవాడు సార్. ఆయన నేషనల్ లెవెల్లో మంచి గుర్తింపు. వంశీ రామరాజు గారు అనే సంస్థకి ఆయన మూల కారకుడు అండి. వంశీ రామరాజు గారు సపోర్ట్ అండి. ఒక వంశీ రామరాజు గారు లాంటి వాళ్ళు చెప్పినా కూడా ఆయన భుజం వేసి పనులు చేస్తారు, డబ్బులు కూడా ఖర్చు పెడతారు. డబ్బులు దీంట్లో ఏమి లక్షల కోట్లు అవ్వవు సార్. ఆల్రెడీ ఉంది, అది ఉంది. మీరు ఆర్గనైజ్ అసలు ఆ డబ్బు మాకు ముట్టుకోకలేదండి, మాకు అక్కలే డబ్బు. మీరు పర్మిషన్ ఇప్పించండి, అఖిల నాగేశ్వర పేరు మీద ఆయన పుట్టినరోజు డెఫినెట్ గా ఫంక్షన్ గ్రాండ్ గా మనం చేద్దాం అంటే 10 లక్షలు పెట్టి 50 లక్షలు ఖర్చు పెట్టి చేయక్కల. 50 లక్షలు ఖర్చు పెట్టి ఎవరికి ఇస్తారు? దేశానికి పంచి పెడతారు ఏంటండి? మనం ఇచ్చే అవార్డుకి ఆ విలువ అది, అంతే. దానికి అవార్డుదే విలువ. నాగేశ్వర అవార్డుని అని చెప్పుకుని గర్వపడే వాళ్ళకి ఇవ్వాలి మనం అండి. అవును, అలాంటి వాళ్ళకి ఇద్దాం. దానికి ఒక కమిటీ చేద్దాం, చక్కగా బోల్ చేయొచ్చు. వాళ్ళు కోట్లాది రూపాయలు డబ్బు ఉంది ఏమంటే, వాళ్ళ ఫ్యామిలీలో బోల్డ్ మంది ఉన్నారు, ఆర్టిస్టులు ఉన్నారు, ఆర్గనైజర్స్ ఉన్నారు. అంటే సపోజ్ సుప్రియ గారు ఉన్నారు, మా ఛాంబర్లో ఉన్నారు, ఆవిడ కొడుకులు కోడళ్ళు అందరూ ఉన్నారుగా. వాళ్ళకి డబ్బు లేకపోవడం లేదు, ఇబ్బంది లేదు, ఇంకోటి ఇబ్బంది లేదు అంటే వాళ్ళ నాన్నగారు మర్చిపోయారా? అదే ఇప్పుడు చాలామంది మనసును తొలుస్తున్నటువంటి ఒక పెద్ద ప్రశ్న అదే. ఎందుకని 5 ఏళ్ల నుంచి ఆపేశారు? సరే, కరోనా అంటే ఓకే, 2021 కరోనాతో వదిలేశారు. 2022 ఏమైంది, 2023 ఏమైంది, 2024 రేపు సెప్టెంబర్ 20న ఆయన ఇది వస్తుంది, జయంతి కూడా వస్తుంది. కాదు, మీరు నంది అవార్డు చేయట్లేదు, ఈయన అవార్డు చేయట్లేదని అడిగే ముందు అసలు మీ ఇంట్లో ఉన్న నాగేశ్వరరావు గారి పేరు మీద అవార్డు చేస్తే మీరు అన్నట్టుగా ఎంతో కొంత ఇన్స్పిరేషన్ కదా అది. వాళ్ళు అంటున్నారని కాదు సార్, అంటే రాష్ట్రాలు విడిపోయిన తర్వాత, 2గా విడిపోయిన తర్వాత ఈ నంది అవార్డుల విషయం అనేది పక్కకి వెళ్ళిపోయింది. ఎవరు చేయాలి ఏంటి అనేది తెలుసుకోలేక అయిందో లేకపోతే ఇంకేదైనా కారణాలు ఉన్నాయో మనకైనా తెలిసేది. ఎన్టీఆర్ అవార్డు కూడా అది రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సింది కాబట్టి, నంది అవార్డుతో పాటు ఇచ్చే అవార్డు కాబట్టి అది ఆగింది. అది సో ఇది పర్సనల్ అవార్డు. ఇప్పుడు ఏమంటే చిరంజీవి గారి పుట్టినరోజు అయితే ఎన్నో సంస్థలు త్యాగరాయ గాన సభలోనూ రవీంద్ర భారతిలోనూ ఫంక్షన్ చేస్తున్నాయండి. వాళ్ళు చిరంజీవి గారు ఎవరో వీళ్ళు తెలియదు, ఈ చిరంజీవి గారికి వాళ్ళు తెలియదు, చిరంజీవి గారి పేరు చేస్తున్నారు, అభిమానం కొద్ది. అలాగా మీరు నాగేశ్వర అభిమానులు బుల్ మంది ఉన్నారండి. పైగా ఆయన పర్టికులర్గా చెప్పారు, నేను లేకపోయినా ఈ అవార్డు నడవాలి, అందుకని ఇబ్బంది పడకూడదని నేను కార్పస్ ఫండ్ కూడా ఏర్పాటు చేస్తున్నాను. వీళ్ళు కేవలం అది చిన్నగా, నాకేం ఘనంగా అవసరం లేదు, ఈ అవార్డు విలువ అవార్డుదే, సో చిన్నగా చేసినా చాలు. వంశీ రామరాజు గారు అనే వ్యక్తి ఈ అవార్డ్స్కి వీటిలో నెంబర్ 1 అండి. చాలా బ్రహ్మాండమైన ఆర్గనైజర్ అండి ఆయన. ఒక ఫంక్షన్ చేస్తే చాలా సిస్టమేటిక్గా చేస్తారండి ఆయన. సుబ్బరామరెడ్డి గారు అందరూ కొలీగ్స్ అండి. అదే సుబ్బరామరెడ్డి గారికి ఒక మాట చెప్తే, ఎందుకంటే ఎవరిని ఎంపిక చేయాలి ఈ సంవత్సరానికి అవార్డు అంటే ఒక్కరికి ఇవ్వాలి కదా, అంటే అది ఒక కమిటీని ఏర్పాటు చేస్తారు. ఆల్రెడీ ఉంది ఒక కమిటీ, ఆ కమిటీ ఎవరు నిర్ణయిస్తుందో వాళ్ళకి ఇస్తారు. సో సుబ్బరామరెడ్డి గారికి ఎంతసేపు పని అది నిర్వహించడం అనేది. ఇప్పుడు మాకు కూడా కమిటీ ఉందండి, మీ కమిటీ అందరూ కూర్చుని మీటింగ్ డిస్కషన్ అక్కర్లేదండి. ప్రభు ఉన్నాడు, జర్నలిస్ట్ ప్రభు, అందరిలోకి తెలిసిన విషయం కదా. నేను ప్రభు నిర్ణయించుకుంటాం ఏమంటే ఈ సంవత్సరం ఉత్తమ జర్నలిస్ట్గా యజ్మూతికి ఇద్దాం, లేదా ఉత్తమ ఇదిగా ఎవరికి ఇద్దాం అంటే ఈ విషయాన్ని వాళ్ళు కన్వే చేస్తాం. దయానందేశ్వర గారికి, తమ్మరెడ్డి భరద్వాజ్ గారికి, వాళ్ళకి బాగుంది మంచి సెలక్షన్ అంటారు, అంతే. ఇప్పుడు చెడ్డ సెలక్షన్ ఉండదు కదా, మంచి సెలక్షన్ కాదు ఇలా చేద్దాం అలా చేద్దాం సలహా ఇస్తే అప్పుడు చూసుకుందాం. దాని గురించి పెద్ద 100 మీటింగ్లు అక్కర్లేదండి. జనరల్గా చేసే పని స్వార్థం లేకుండా చేస్తున్నారు. వాళ్ళ మనిషికి ఎవరికి అవార్డులు ఇవ్వట్లేదు కాబట్టి ఓ ప్రభు లాంటి నాలంటోడు బోల్డ్ మంది ఉన్నాడు పనిచేసేవాళ్ళు, కార్యకర్తలు అండి, పని చేసుకోవచ్చు. మీరు అఖిల నాగేశ్వర గారు అంటే మహానుభావుడు కదండి, ఆయన మర్చిపోకూడదనే విషయం ఆ ఫ్యామిలీ తెలుస్తుంటే ఈ అవార్డు ఫంక్షన్ని ఒక వంశీ రామారావు గారితో చేయించండి, మాతొద్దు. లేదా ఒక మీరు చెప్పిన సుబ్బరామరెడ్డి గారు కన్వీనర్గా ఉన్నారు కదా, అందుకు చేయించండి. దానికి లక్షల కోట్లు అవ్వవు సార్ ఖర్చులు అసలు. ఇప్పుడు మీరు శ్రేయస్ మీడియా ఇప్పుడు చేస్తున్నారు ఫంక్షన్ అండి, ఎక్కడ బాలకృష్ణ అండి, దానికి 2 కోట్లు బడ్జెట్ అవుతుంది. ఎందుకు అవుతుందంటే అన్ని చోట్ల నుంచి ఆర్టిస్టులు తేవాలి, అన్ని చోట్ల నుంచి తేవాలి, ఒక 10,000 మంది గ్యాదరింగ్ కావాలి కాబట్టి వాళ్ళకి అరేంజ్మెంట్స్, వాళ్ళకంతా అరేంజ్మెంట్స్ ఉంటుంది. దీనికి మన ఈ ఫంక్షన్కి ఒక రవీంద్ర భారతిలో చేయొచ్చు. అవును, 2 లక్షలు ఖర్చు అవుతుంది. ఎందుకు అది కూడా అవసరం లేదు, స్టూడియో ఉంది కదా, స్టూడియోలోనే చేయొచ్చు. 2 లక్షలు ఖర్చు అవుతుంది. ప్రసాద్ ల్యాబ్లో చేయొచ్చు, 2 లక్షల ఖర్చు అవుతుంది. ఇదేం పెద్ద విషయం కాదండి. ఇప్పుడు నా స్టేటస్కి సంవత్సరానికి 2 లక్షలు ఖర్చు పెట్టలేని పరిస్థితులు నేను లేను ఏమండి. అలా వాళ్ళ స్టేటస్కి సంవత్సరం 2 లక్షలు ఖర్చు పెడితే ఏమవుతుందండి? 2 లక్షలు చాలండి బడ్జెట్. అవార్డులు ఏమేమి కోట్లు పెట్టి మీరు అంటే 5 లక్షల రూపాయలు గిఫ్ట్ పేరు మీద ఇస్తా ఉన్నారు చూడండి, అది మినహా క్యాష్ ప్రైజ్ మినహా అయితే ఏమీ ఖర్చు లేదండి. 2-3 లక్షల నుంచి ఖర్చు అవుతుందండి. మీరు అది 5 లక్షలు కూడా దాని మీద ఫండ్ మీద వచ్చే వడ్డీనే అసలు వడ్డీ. మిమ్మల్ని ఎవరు అడిగారు 5 లక్షలు మనీ? ఆయన ఇద్దామని పెద్ద అనుకున్నారు, అది ఇవ్వద్దు, తీసేయండి. అసలు క్యాష్ ప్రైజ్ పెద్ద విషయం కాదండి. ఒక అవార్డు, పద్మభూషణ్,
పద్మశ్రీ ఎన్ని అవార్డులకి డబ్బులు గురించి కాదు కదా, ఒక స్టేటస్ కదండి. లేదా దక్కినేని అవార్డు విజేత అని అనిపించుకుంటే మనకి గౌరవం ఉంటుందండి. ఏ చూపించిన వ్యక్తికి ఆ స్టేటస్ ఉన్న వ్యక్తికి ఇస్తారు. అవును, దాంట్లో నిష్ఠాతులైన వాళ్ళకి ఆయన అలా ఇవ్వాలి. అంటే దానికి అవార్డు ఇస్తున్నారంటే ఆ అవార్డుకి కూడా విలువ పెరగాలి, అలాంటి వ్యక్తులకు ఇవ్వాలి. అలాంటి నిర్ణయం మీ ద్వారా నాగార్జున గారి ఫ్యామిలీకి చెప్పి అక్కినేని నాగేశ్వరరావు గారిని ప్రజల్లో ఉండేలాగా, ఆయన ఎవరు మర్చిపోయకుండా ఉండేలాగా చేయమని మీ ద్వారా మేము కోరుతున్నామండి.